రోడ్ల పొంటి బిచ్చం ఎత్తుకునేటోళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంటది కదా. పాపం మాసిపోయిన బట్టలు వేసుకొని చిక్కెంటికెలతోని తిండి చక్కగా తినక వాళ్ళని చూస్తేనే అయ్యో అనిపిస్తుంటది. తోచినంత దానం చేయబుద్ధి అవుతుంటది. ఒక్కోసారి మనకు లేకున్నా సరే వాళ్ళకి ఇయ్యాలని అనిపిస్తుంటది. అయితే అవుగాని ఇప్పుడు వాళ్ళ ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటే ఇక ఎందుకు ఆగో చేతులు కట్టుకొని బిక్కు బిక్కు అనుకుంటా చూస్తుండు చూడండి. అన్న గురించి రాస్తే కమ్మలు నిండుతాయి, చెప్తే చెవులు నిండుతాయి. పేరు మంగిలాలు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇండోర్లో ఉంటాడు. ఏం పని చేస్తాడంటే రోడ్ల మీద బిచ్చం ఎత్తుతాడు. ఇక గీ నడమ ఇండోర్లో బిచ్చగాలు కనిపిస్తే ఎత్తుకపోయి లోపట ఎత్తుండ్రు కదా. ఆగో అట్లా గీ అన్నను కూడా ఎత్తుకపోయినరాట. ఇక ఏం కథ, ఎక్కడుంటావు, నీ కాందానేంది అని అన్ని తీర్ల అన్నను కార్వాయి చేస్తే అసలు ముచ్చట తెలిసి కండ్లు బైర్లు కమ్మినాయట ఆఫీసర్లకు. పేరుకు బిచ్చగాడే గాని గీ మంగీలాలకు ఇండోర్లో 3 పెద్ద పెద్ద ఇండ్లున్నాయట. ఊళ్ళో బంగారం దంద చేసే పెద్ద పెద్ద చేట్లకే వడ్డీలకు పైసలు ఇస్తుంటాడట. ఇండోర్ దాటిండంటే ఇక కాలు కింద పెట్టడాట, కార్లనే తిరుగుతాడట. దానికి డ్రైవర్ కూడా ఉన్నాడట. 3 ఆటోలు కొని వాటిని ఇండోర్ పట్టణంలోనే కిరాయికి తిప్పుతున్నాడట. ఇట్లా గీ బిచ్చమెత్తుకునే మంగిలాలు ముచ్చట ఇప్పుడు దేశం అంతా తిరుగుతాంది. చక్రాల బండి మీద ఊకొని అయ్యా అబ్బా అని అడిగితే జాలిపడి ఎన్నోసార్లు పైసలు ఇచ్చినాం కదా, ఈ మనిషి కోటీశ్వరుడా అని పరిశాన్ అవుతుండ్రట ఇప్పుడు ఇండోర్ జనాలు. ఇక సోషల్ మీడియాలో చూత గట్టిగానే కామెంట్లు పెడుతుండ్రు. అన్న బిచ్చమెత్తుడు కూడా బిజినెస్ లెక్క చేసిండు కదా, బిచ్చమెత్తిన పైసలతోని వడ్డీలకు తిప్పిండు, ఆటోలు కొన్నాడు, ఇండ్లు కొన్నాడు, మస్తు సక్సెస్ఫుల్ బిచ్చగాడు అని కామెంట్లు రాస్తుండ్రు. అన్ని పనుల కంటే బిచ్చమెత్తుడే బాగా లాభసాటిగా ఉన్నట్టుంది కదా అని కామెంట్లు రాస్తుండ్రు ఇంగింత మంది.